అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అగైన్ మళ్ళీ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ట్రావెల్ లాగే, బట్ కొంచెం ట్రెడిషనల్ వే అనమాట, మంచి స్పిరిచువల్ వే. ఓకే, సో దానికి మార్నింగ్ నుంచి కూర్చొని ఏవే ఇంకా శారీస్ కట్టుకోవాలి అంటే అనమాట. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, మా మదర్ ఇక్కడ ఒక 2 months అట్లా ఉండేసి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ 6 monthsకి ఉండాలి, కానీ పాపం అన్ని పాపం వదిలేసి వెళ్ళిపోయింది అనమాట లిటరల్లీ. సో ఇంకా అది నన్ను ఎప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది, వై కాంట్ యూ వేర్ దాట్, ఒక్కటైనా వేసుకో, మంచిగా శారీస్ కట్టుకో, బోల్డ్ ఉన్నాయి అక్కడ శారీస్, కొత్త శారీస్ కట్టుకో అని. నాకేంటంటే ఒక ఫీలింగ్, నాకు మా మమ్మీ శారీస్ కట్టుకోవడం చాలా ఇష్టం. ఇదివరకు ఎప్పుడు అవే కట్టుకునేదాన్ని, నేను అలా ఉండేదాన్ని శారీస్లో అది ఇదని. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు శారీస్ తనవి పాడు చేయాలి అని ఫీలింగ్ రావట్లేదు, ఎందుకంటే తను చాలా నీట్గా ఉంచుకుంటుంది. బేసికల్లీ నేను చాలా మెస్సీ పర్సన్ అనమాట. తను పాపం చాలా నీట్గా ఐరన్ చేసుకొని మంచిగా అట్లా ఉంచుకుంటుంది. నేను అవి మరీ మెసేజ్ చేయడం అవసరమా అని చెప్పి నేను వద్దు అంటూ ఉంటాను. బట్ ఇట్స్ ఓకే, తను పాపం అడుగుతుంది కదా అని చెప్పి. సో ఐఎమ్ వేరింగ్ అగైన్ మా మమ్మీ ఎల్లో కలర్ శారీ అనమాట. ఎల్లో శారీ ఒకటి తీసుకున్నాను. సో ఇంకొక శారీ ఇది యాక్చువల్లీ ఆదర్శ్లో తీసుకున్నాను అనమాట. మమ్మీకి చాలా నచ్చింది, మా మదర్కి చాలా లైట్ వెయిట్. యూజువల్లీ ఆఫీస్కి అట్లా వెళ్ళేవాళ్ళు, ఈవెన్ మనకైనా సరే ఏదైనా పని చేస్తుంటే లైట్ వెయిట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం కదా. సో మా మదర్ కూడా అదే టైప్ అనమాట, నేను మా మదర్ కూడా. సో లైట్ వెయిట్ శారీస్ ఏవైనా మా మమ్మీ బాగా ప్రిఫర్ చేస్తారు, ఇష్టపడతారు. సో అందుకే తనకి నచ్చినట్టుగానే కొంచెం ఆథెంటిక్గా ట్రెడిషనల్ వేలో ఇంకొంచెం క్లాసీ లుక్లో ఉండాలని నేను ఉప్పాడ పట్టు ఈ ఎల్లో కలర్ తీసుకున్నాను. నేను కట్టుకుంటే మీకు ఇంకా బాగా తెలుస్తుంది అదేంటనేది. బట్ యాజ్ యూజువల్ మా మదర్ బ్లౌజ్ అయితే నాకు సరిపోదు, సో కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంటుందని చెప్పి ఐఎమ్ వేరింగ్ దిస్ బ్లౌజ్ అనమాట. దిస్ ఈస్ బోట్ నెక్ వన్. సో ఇది వేసుకుంటున్నాను, సింపుల్ వన్. ఇది నాకు శారీకే వచ్చిందండి. మా మదర్ ఇంకా ఇది బాగుంటుందని చెప్పి వేరే శారీ ఇది ఇంకా దీనికి పేరప్ చేసేసాను. సో ఐఎమ్ గోయింగ్ టు వేర్ దిస్. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే డెల్లవేర్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. సో అది ఇక్కడ నుంచి 3 hours అనమాట మాకు. సో అక్కడికి వెళ్ళి అంటే నేను మోహన్ ఈరోజు ఫాస్టింగ్. ఇట్స్ అరౌండ్ 1:15 అరౌండ్ అయింది. ఫాస్ట్గా లంచ్ పెట్టేశాను వాళ్ళకి. సో ఇంకా మేము ఇంకొక 1 hourలో స్టార్ట్ అయిపోవడం అనమాట. 2:30 మోహన్ చెప్పిన టైము, 2:30లో ఇంకా మేము స్టార్ట్ అయిపోవాలి. సో ఫస్ట్ మీతో మాట్లాడేసి ఇంకా దెన్ ఐ గెట్ రెడీ విత్ ది శారీ అని చెప్పి. సో నేను ముందు మీతో మాట్లాడేసి మీకు హాయ్ చెప్పేసేసి వెళ్ళిపోదామని చెప్పి జస్ట్ ఐఎమ్ డూయింగ్ దిస్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు షో యూ సంథింగ్. చిన్న బేబీ వచ్చింది, అదేం బేబీ అదంతా మాన్స్టరా, ఒక ప్లాంట్. యాక్చువల్లీ మీకు ఎవరైనా కావాలనుకుంటే యూఎస్లో ఉన్న వాళ్ళకి కాస్కోలో అయితే దొరుకుతుందండి. $30 వచ్చేసింది నాకు. ఈ ప్లాంట్ కోసం నేను ఎంత డెస్పరేట్లీ వెయిటింగ్ అనమాట. ఐ లవ్ దిస్ ప్లాంట్. సో ఈ ప్లాంట్కి ఇది లో మెయింటెనెన్స్, మంచిగా ఎక్కువ వాటర్ అయితే వాటరింగ్ చేసే ముందు ఫస్ట్ యూ షుడ్ చెక్ అండి. ఇది మీకు సాయిల్ ఇలా టచ్ అవుతుంది. నేనైతే ప్లాంట్ వాటరింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే ఓవర్ వాటర్ చేసుకున్నా కూడా కరెక్ట్ కాదు. ఇదేంటంటే గ్రోన్ పాట్ ఇచ్చాడు వాడు లోపల, ఇదిగోండి గ్రోన్ పాట్ అయితే ఇచ్చాడు. ఆ గ్రోన్ పాట్ అవతల ఏంటంటే డ్రైనేజ్కి ఇది ప్లాస్టిక్ ప్లాంటర్ ఇచ్చాడు అనమాట. ఈ ప్లాస్టిక్ ప్లాంటర్ వల్ల మనకి ఎక్కువ వాటరింగ్ చేస్తే అది అట్లనే నిలువ ఉండిపోతుంది, ఎందుకంటే ప్లాస్టిక్ పీల్చదు కదా వాటర్ని. అదే మనం వేరే మట్టివి కానీ సిరమిక్ కానీ అలాంటివి ఏవైనా పెట్టుకుంటే కనుక ప్లాంటర్ ఇట్ అబ్జార్బ్ ద వాటర్. సో అందుకనే ప్లాంటర్స్ చేంజ్ చేయాలి అంటారు. సో యాక్చువల్లీ ఒక 1 week అయింది మేము ఇది తీసుకొని. సో నేను ఇంకా వాటరింగ్ అయితే చేయలేదు, చెయ్యాలి. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు డూ వాటరింగ్ అనుకుంటా, ఉండట్లేదు. సో యూ మస్ట్ హ్యావ్ టు చెక్ అండి. 2 weeksకి ఒకసారి అని అయితే చెప్పారు దాంట్లో అనమాట. 2 weeks ఒకసారి వాటరింగ్ చేస్తే చాలు అని.
సో ఇట్ టేక్స్, నాకు తెలిసి ఇది ఒక 10 days అట్లా అవుతుంది. సో నేను ఇంకా వాటరింగ్ చేస్తాను. అండ్ ఓకే, కమింగ్ టు హియర్, దీనికి మంచి లో మెయింటెనెన్స్, లైటింగ్ మంచిగా ఉండాలి. సో బెటర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఈస్ట్ ఫేస్ డైరెక్షన్ అట్లా ఉంటే నెక్స్ట్ టు ద విండో, దట్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ దిస్ మాన్స్టర్ అనమాట. ఎందుకంటే ఇది ట్రాపికల్ ఏరియాస్ అలాంటి ప్లేసెస్లో పెరిగి ఉంటుంది కాబట్టి సో మేక్ ష్యూర్ కొంచెం లైట్ మంచిగా ఉండటం అయితే బెస్ట్. అండ్ అది ఈ బాగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి ఐఎమ్ పుట్టింగ్ దిస్ స్టిక్ ఇన్ బిట్వీన్ అనమాట. బాగా కొంచెం స్ప్రెడ్ అవుతుందిలే అని చెప్పి. అండ్ ఈ లీవ్స్కి అయితే యూ కెన్ యూజ్ సమ్ హ్యూమిడిఫైయర్ యూజ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మంచిగా క్లీన్ చేసుకోవడానికి ఒక డ్యాంప్ క్లాత్ కానీ ఆరెల్స్ యూజ్ చేసుకొని అట్లా, లేకపోతే నార్మల్ వాటర్లో లెమన్ వేసేసి అట్లా క్లీన్ చేసేసినా కూడా చాలా బాగుంటుంది. యూ కెన్ యూజ్ మిస్ట్ ఆల్సో. నేనైతే సో హియర్ ఈజ్ మై ఫైనల్ లుక్. నేను బ్లౌజ్ గురించి కొంచెం కన్సర్న్ ఫీల్ అయ్యాను, కానీ చాలా యాప్ట్లీ సూట్ అయిందండి ఈ శారీ మీదకి. అండ్ ఇది ఉప్పాడ పట్టు అనమాట. సో ఈ శారీస్ అయితే ఆదర్శ్లో నా ఫ్రెండ్స్ అందరూ కస్టమర్స్ దగ్గర నేను ఒక 10 to 15 శారీస్ సేల్ చేసి ఉంటాను. డెల్లవేర్కి వెళ్తున్నాము, అక్కడ మహాలక్ష్మమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అంటే ఈరోజు పౌర్ణమి, అందుకని వ్రతం చేయించుకోవడానికి వెళ్తున్నాము. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి వెళ్తున్నాము. మోహన్ కరెక్ట్ చేస్తున్నారు అనమాట. వ్రతం అంటే ఏం వ్రతం? అది మాకు చాలా ఇష్టమైన టెంపుల్. ఎందుకంటే మేము ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాతే నేను కన్సీవ్ అయ్యాను. సో చాలా ఎందుకో మాకు చాలా సెంటిమెంటల్ టెంపుల్. కుదిరినప్పుడల్లా వెళ్ళాలి అలా అనిపించినప్పుడల్లా వెళ్తాము. సో లాస్ట్ ఇయర్ అయితే అసలు వెళ్ళలేదు బికాస్ ఆఫ్ ద కోవిడ్. అండ్ ఆ తర్వాత ఈ కోవిడ్ ఈ వీటిల్లో కూడా చాలా అప్డేట్స్ చేశారు అని చెప్పారు మోహన్. సో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టారంట బయట. నాకైతే అది తెలిసినప్పటి నుంచి చూడాలి అనిపిస్తుంది. సో అందుకని ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ చూపిస్తాను. ఈ హాక్సీన్ అనే ప్లేస్లో ఒక 5 acres ఆఫ్ ల్యాండ్లో ఈ టెంపుల్ అనేది మొత్తం స్టార్ట్ చేశారనమాట 1996లో. మొత్తం ఒక 60 ఫ్యామిలీస్ డొనేషన్స్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఒక అసోసియేషన్గా ఫామ్ అయిన తర్వాత దే స్టార్టెడ్ దిస్ టెంపుల్ అంట. కంచనవరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా, లైక్ వార్మ్ వెల్కమింగ్ ప్లేస్ అనమాట. ఎంత పీస్ ఆఫ్ మైండ్గా అనిపిస్తుందో, ఎంత బాగున్నారో స్వామివారు. సో లోపలికి వెళ్తుంటేనే నాకు అంటే ఎప్పుడు నాకు ఇదే ఫీలింగ్ వస్తుందండి. మన ఇండియాలో టెంపుల్స్కి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు ఈ టెంపుల్కి వెళ్తే. సో చాలా అంటే చాలా చాలా బాగుంది. విగ్రహం అయితే అట్లానే చూస్తూ ఉండాలి అనిపించింది. చిట్టాంజనేయ స్వామి పక్కన, అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్. మొత్తం 20 feet టాలెస్ట్ టెంపుల్ అండి. 45 టర్న్స్ అనమాట. సో ఇండియా నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారు. సో గురు పౌర్ణమి రోజు, పూర్ణిమ రోజు సో సామూహికంగా వ్రతాలు చేయిస్తూ ఉంటారనమాట. సో ఎందుకు మీకు దగ్గరలో బ్రిడ్జ్ వాటర్ ఉంది కదా, అక్కడికి ఎందుకు వెళ్ళారని కూడా మీరు అడగచ్చు. సో బ్రిడ్జ్ వాటర్లో అయితే సామూహికంగా వ్రతం అయితే లేదు యాజ్ ఆఫ్ నౌ బికాస్ ఆఫ్ కోవిడ్. సో వాళ్ళైతే ఏర్పాటు చేశారనమాట. సో అందుకే మేము అక్కడికి వెళ్ళి వ్రతం చేయించుకున్నాము. సో ఇక్కడ ఇంకొంచెమే తీసుకున్నాను, ఎక్కువ వీడియోస్ అయితే అలౌడ్ కాదు. జస్ట్ బికాస్ ఆఫ్ కోవిడ్ మాస్క్ ఈజ్గా మ్యాండటరీ ఇన్ టెంపుల్ అనమాట. సో మేము మాస్క్ వేసుకొని అన్ని పూజ అవన్నీ చేసాము. యాక్చువల్లీ నేను లోపల చాలా ట్రై చేశాను అనమాట వీడియో తీయడానికి, బట్ చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు. సో నేను హెసిటేట్ చేశాను అనమాట ఇంకా తీయటానికి. సో బట్ కానీ కొన్ని డైటీస్ అయితే చాలా బాగా అలంకరించారు ఆ రోజు, గురు పూర్ణిమ రోజు కాబట్టి.
ఇక్కడే సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి లోపల. చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. సో ఎవరైనా పేరెంట్స్ ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళైతే, ఇక్కడ న్యూ జెర్సీ, న్యూయార్క్ ఇట్ సైడ్ ఉన్న వాళ్ళైతే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. వాళ్ళు విజిట్ చేయొచ్చు పేరెంట్స్తో. చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు వాళ్ళు టెంపుల్స్కి. సో ఈ హనుమాన్ టెంపుల్లో ఈ హనుమాన్ విగ్రహం మొత్తము 30,000 kgs అంట. అంటే 45 tons అనమాట. సో ఇండియా నుంచి ఇండియాలో వరంగల్లో ఇది చేశారంట. ఒక సింగిల్ గ్రానైట్తోనే ఇది కార్వ్ చేసి పెట్టారు. సో గ్రానైట్ బ్లాక్తోనే. సో మొత్తం వరంగల్లో చేసి హైదరాబాద్ నుంచి న్యూయార్క్ షిప్ చేయడానికి $100,000 పడిందంట. అండ్ ఇట్ వాజ్ ఇన్స్టాల్డ్ ఇన్ Jan 2020 అండి. నాకైతే మనోజవ మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం లేదు. ఆ శ్లోకం అయితే ఎట్లా నోటికి అంటే అదే హమ్మింగ్ వస్తూనే ఉంది అక్కడ ఉన్నంతసేపు. నిజంగా ఆయనే మనకి యూనో ఒక విల్ పవర్, ఒక స్ట్రెంగ్త్, నాలెడ్జ్ ఇవన్నీ ఆయనే ప్రొవైడ్ చేయాలి. మంచి హెల్త్ ఇవన్నీ ఆయనే బ్లెస్ చేయాలి మనకి. సో హోప్ఫుల్లీ మనకి ఈ పాండమిక్ సిచ్యుయేషన్, ఈ డెల్టా ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇంకా. సో ఇవన్నీ పోవాలి, వచ్చిన ధైర్యంగా ఉండాలి, బాగా ప్యానిక్ అవ్వకూడదు అని ఆయనకి నమస్కరించుకుంటూ ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. సో ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ. వచ్చేసి శుభ్రంగా చిప్పొట్లే వేసేస్తున్నాం గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా చాలా బాగుంది, యమ్మీగా. I will see you on my next video. Until then, bye.